దయచేసి నన్ను ఇరిటేట్ చేయకు. సెక్రటరీగా ఉన్నప్పటి నుండి నా తప్పుల్ని నీ తప్పులుగా భరించావు. ఇంకా ఎక్కువగా మాట్లాడావు అనుకో, నాలో నుండి రాక్షసుడు బయటకు వస్తాడు. ఈ కాసేపు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. నన్ను నిర్దోషిని చేయడానికి మీ స్టేటస్ ని దిగి ఇంత అవమానాన్ని భరిస్తున్నారా వంశీ సార్? ఓం హరోం హర కైలాస శంకర, అందరినీ చల్లగా చూడయ్యా. స్వామి, మంచి టైంకి వచ్చారు. మీరు సర్వం తెలిసినవారు. నేను చేసింది తప్ప ఒప్ప అని మీరే తేల్చాలి. నేను అర్ధరాత్రి నా జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న శుభకార్యాన్ని వదిలేసి బార్కి వెళ్ళి మందు తాగి ఇంటికి వచ్చాను. ఇది తప్ప? పైగా శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. మరి నాకు ఈ ఆలోచన పుట్టిందంటే ఆ సర్వేశ్వరుడే కారణం కదా. నువ్వు అక్షరాల సత్యమే చెప్తున్నావు. చూసారా, సాక్షాత్తు భగవత్ స్వరూపుడే సత్యం అని చెప్పాడు. మీరందరూ నమ్మరా? అసలు ఇతను స్వామి అంటేనే మేము నమ్మమన్నయ్య. ఇక ఇతను చెప్పేది ఎలా నమ్మమంటారు? ఇలాంటి వాళ్ళే వంశీ సార్ మనుషుల మధ్య దూరం పెంచేది. అసలు ఇతను బాబానే కాదన్నయ్య, ఒక దొంగ. ఒక కర్పూరం మంటకే తట్టుకోలేడు. ఇతను జగత్పాలకుడు అంట. అంత ట్రాష్ అన్నయ్య. చూడండి ఆనంద్ బాబు, మీ ముందు నేను నా శక్తియుక్తులను ప్రదర్శించలేను. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం మాత్రం ఇదే. భగవంతుడైనా మంచే చేయమని చెప్తాడు. మీలా చేసిందే మంచి అని చెప్పడు. మీరందరూ నన్ను అర్థం చేసుకోలేకపోయారు. ఓం హరహర కైలాస శంకర భవిష్యానంద స్వామి పలకరా. నేనింక మాట్లాడను. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నా మనవడికి జరగరానిది జరిగిపోయింది. దీనికి కారణమైన వాళ్ళు మాత్రం నిర్దోషులుగానే నిలబడ్డారు. వంశీని వెనకేసుకుని రావటం, వాడు తప్పు చేసినా సమర్థించటం మీకే చెల్లుతుందత్తయ్య. మేడం, అపర్ణ మేడం అంటున్నది కూడా నిజమే. ఇందులో నా తప్పు కూడా ఉంది. ఒకసారి నేను చెప్పేది కూడా వినండి. వసుంధరా, నేను నీ భర్తనని నా తప్పుని నీ నెత్తినేసుకొని సమర్థించాలనుకుంటే నీ మీద నాకున్న అభిప్రాయం పోతుంది. దయచేసి అంతవరకు తీసుకురావద్దు ప్లీజ్ వసుంధరా. చూసావా వంశీ, ఇప్పటికి కూడా వసుంధర నీ క్షేమం కోసమే ఆలోచిస్తుంది. చెప్పు వంశీ, నీకు నువ్వుగా ఇలా చేసావా, లేదంటే ఈ ఇంట్లో మీరంటే గిట్టన వాళ్ళు ఇలా చేయించారా? అన్నయ్య, అమ్మ అడుగుతున్నందుకు సమాధానం చెప్పండి అన్నయ్య. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను. నా ప్రాణ స్నేహితులు బ్యాచిలర్ పార్టీ అడిగారు. బ్యాచిలర్గా ఉన్నప్పుడే ఇవ్వమని చెప్పారు. అందుకే వెళ్ళాను, ఎంజాయ్ చేశాను. గిఫ్ట్ కింద ఈ బాటిల్ తెచ్చుకున్నాను. వదిలేండి ప్లీజ్. మీరు చెప్పింది నేను నమ్ముతున్నానండి. ముందు ముందు వీళ్ళు కూడా నమ్ముతారు. స్వామీజీ, మీరే చెప్పండి, ఆయన చెప్పింది నిజమే అయి ఉంటుంది కదా? ఆయన చెప్పడానికి ఏముందప్పు? మద్యం సేవించిన ప్రతి వాడు నిజమే చెప్తాడు. మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఓకే, బాయ్.
మీరు చేసింది తప్పు వంశీ సార్. చూసావా నక్షత్ర, ముగ్గురితో సేవ చేయించుకున్న అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఈరోజు నీకు వచ్చింది. ఏ ఆగాగా, ఈ మాత్రం దానికి మీద పడిపోతే ఎలా? ఇంకా చాలా ఉన్నాయి. నువ్వెప్పుడు అంటుంటావు కదా, ఈ మురళి మిడిల్ క్లాస్ వాడు అని. నిజమే నక్షత్ర, నేను మిడిల్ క్లాస్ వాడిని. నీకోసం ప్యాలెస్లు కట్టించలేకపోవచ్చు, కానీ నీ పక్కనే ఉండి ఇలా నీకు కావలసిన సేవలన్నీ చేసుకుంటాను. ఇది ఎప్పుడు మనసులో పెట్టుకో. ఏమండి అన్నయ్య గారు, వదిన గారేనా? మీకు చెల్లెళ్ళుందని గుర్తుందా, మర్చిపోయారా? అదేంటి ముదరా, అలా ఎలా మర్చిపోతాను? టిఫిన్ చేద్దు కానీ రా అన్నయ్య. నువ్వు వెళ్ళమ్మా, వదిన వదిలేసి వస్తే తన కింద పడిపోతుంది. అబ్బో, పెళ్ళాం మీద ఎంత ప్రేమొచ్చిందో మా అన్నయ్యకి. ఏం కాదులే గాని టిఫిన్ చేసొచ్చాక సపరీలు చేద్దు గాని రా. ఆగాగాగు, పడుకో. పద. ఏం చేసిందమ్మా? ఇంకోటి పెట్టినా అన్నయ్య? తర్వాత ఎద్దు గాని. అమ్మా నువ్వు కూడా కూర్చో. అమ్మకి ప్లేట్ పెట్టు. ఏంటమ్మా, ఏమైంది? ఏముంది, నక్షత్రాన్ని ఇక్కడ పెట్టుకుని మనం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తోందిరా. నువ్వే చూసావుగా, ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ మన ఇంటి ముందు ఎంత రాద్ధాంతం చేసిందో. పెద్దవాళ్లతో మనకెందుకు నాన్నా? అమ్మా, సమాజంలో బాధ్యత లేకుండా నడిచే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం నా బాధ్యత. వీళ్ళు మనవాళ్ళు, దగ్గరవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇలా ట్రీట్మెంట్ ఇస్తే అన్నీ సెట్ అవుతాయి. వాళ్ళు వంశీ గారి కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారమ్మా. అలా ఎప్పటికీ జరగని పను. అయినా గొప్పవాళ్లతో మనకెందుకు నాన్నా? గొప్పతనం అనేది డబ్బులో ఉండదమ్మా. మంచి వాళ్ళకి సాయం చేయటం కూడా గొప్పతనమే అవుతుంది. చాలా బాగా చెప్పావన్నయ్య. అమ్మా, అన్నయ్య చేస్తుంది పని కాదు, పనిష్మెంట్. వాళ్ళకి అలాగే జరగాలి. అన్నయ్య నువ్వు తిను. ఏంటి బంగారం, అంత ఆకలేసిందా? నా ప్లేట్ తీసుకుని మరీ అలా విసిరు కొట్టేశావు? నువ్వు చెప్తే ఇంకో 2 ప్లేట్లు పెట్టేవాళ్ళు కదా. మధురా, వదినకు కూడా పట్టించు. రే మురళి, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుకు. మా అమ్మని మోసం చేసినంత ఈజీ కాదు నన్ను మోసం చేయడం. రే, నన్నెందుకు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చా? అసలు నీ ప్లాన్ ఏంట్రా? వదినా, ఏంటి మర్యాద లేకుండా అన్నయ్యతో అలా మాట్లాడుతున్నావు? హే, నువ్వు మొదలో మాట్లాడుకో. మీ అన్నయ్య పెద్ద మోసగాడు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాడనిపిస్తుంది. అమ్మ నక్షత్ర, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మురళి మంచోడమ్మా. మీ అమ్మే మీ ఇద్దరిని విడదీయాలని చూస్తోంది. మీరందరూ కలిసి మా అమ్మ మీద నాకున్న ఇంప్రెషన్ పోవడానికి ఇలా చేస్తున్నారు. రే మురళి, నిన్ను వదలనురా. వదలొద్దు బంగారం, ఇలాగే పట్టుకో. రే, నేను చంపేద్దామంటే సరైన చాకు కూడా లేదురా మీ ఇంట్లో. రే, అయ్యయ్యో బంగారం, చూసావు కదా, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా దగ్గర చాకులు ఉండవు, కత్తిపెట్టి ఉంటుంది. కాకపోతే నువ్వు వాడవలేదు. అమ్మ కత్తిపెట్టి తీసుకొచ్చు. అమ్మా నక్షత్ర, మీ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. మీరు ఎప్పటికీ విడిపోకూడదమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా, మేమేం విడిపోం.
ఇదిగో వీడే మురళి అంటే. నా కూతుర్ని బలవంతంగా తీసుకొచ్చి చూడండి ఎలా ఏడిపిస్తున్నాడో దాన్ని. బేబీ మమ్మీ ఊరుకో బేబీ, నేను వచ్చేసాను కదా, వీళ్ళని కట్కటాల్లోకి పంపించేద్దాం. అమ్మా ఐరేంద్రి గారు, ఏంటమ్మా ఇది? నక్షత్రాన్ని మేమేం చేశామని? ఏదో చిన్నపిల్లలా మారం చేస్తుంటే మనం సర్ది చెప్పాలి కాని ఇలా పోలీసులు తీసుకొస్తే 10 మంది ఏమనుకుంటారమ్మా? ఈ భయం మీకు ముందే ఉండాలి. ఇప్పుడు ఈ వీధిలో ఉన్న 10 మంది స్థాయికి తగ్గ వాళ్లతో సంబంధం కుదుర్చుకోవాలి. మనకంటే పెద్దవాళ్ళని దొంగిలించాలని చూస్తే ఇదే గతి పడుతుందని వాళ్ళకి అర్థమవుతుంది. బా బా ఏం కాన్ఫిడెన్స్ అత్తయ్య నీది. అసలు నీ కాన్ఫిడెన్స్ చూస్తే ఎవరైనా ఇట్టే మారిపోతారు. తప్పు చేయని వాళ్ళని కూడా తప్పు చేసినట్టుగా నమ్మేస్తారు. ఏంటత్తయ్య, నన్ను గట్టిగా బెదిరించేసి నువ్వు నక్షత్రాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయావు. అందుకే నేను నా భార్యని నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను. చూశారు కదా ఇన్స్పెక్టర్ గారు, వాడి నోటితోనే నిజం ఒప్పుకున్నాడు కదా. వాడికి బేడీలు వేసి లాక్కెళ్ళిపోండి. మేడం, మా అన్నయ్యని అరెస్ట్ చేయకండి మేడం. మా అన్నయ్య చాలా మంచివాడు. వీళ్ళు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు. ఇదిగో మురళి, మీ చెల్లికి నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటా. దయచేసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినప్పుడు నన్ను మాత్రం ఆపొద్దని చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఏంటి మీరు చేస్తుంది? నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళ వైపు మాట్లాడతారేంటి? మీ దగ్గర వాస్తవ నిదర్శనాలు లేవు కాబట్టి. ఏంటి మీరంటుంది? ఈ మురళి బలవంతంగా నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. తన ఇష్టం లేకుండా ఇలా ఇక్కడికి తీసుకురావడం తప్పే కదా. ఇప్పుడు రూల్ ప్రకారం ఏం చేయమంటారు? వాణ్ణి అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళండి. ఆ గ్యాప్లో మీ కూతురొచ్చి బెయిల్ మంజూరు చేసి మురళిని బయటికి తీసుకొస్తుంది. నేనెందుకు అలా చేస్తాను? లేదు, నా కూతురు ఎప్పటికీ అలా చేయదు. ఒక్క నిమిషం మేడం. కానిస్టేబుల్, ఈ వీడియో చూడండి. మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని విడదీయాలని మా అమ్మ ప్రయత్నం చేస్తుంది. రేపు ఏ కారణం చేతనైనా నేను మురళి నుంచి విడిపోతే దానికి కారణం మా అమ్మే అయ్యుంటుంది. పాలల్లో మత్తు మందు కలుపో లేదా ఇంకేదైనా చూర్ణం కలుపో మమ్మల్ని విడదీయాలని చూస్తుంది. ఆ విధంగా నేను మురళి బాబుకి దూరం అయిపోతే ఆ టైంలో తను గుర్తు తెచ్చుకోవాలని ఈ వీడియో. దయచేసి నన్ను మురళిని ఎవరు విడదీయకండి. ఇది నక్షత్ర, నువ్వే మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వీడియో ఆధారంగా ఇచ్చావు కదా. లేదు మేడం, ఇదంతా చీటింగ్. ఈ మురళిగాడు ఏదో చేసుంటాడు. అవును మేడం, నేనేదో మత్తులో అలా చేశాను. నిజంగా ఈ మురళిగాడంటే నాకు ఇష్టం లేదు. అదేంటి బంగారం, ఏంటి బంగారం, మీ అమ్మ బెదిరింపులకు భయపడి అలా మాట మార్చేశావు? ఇన్స్పెక్టర్ గారు, మీరే మమ్మల్ని కాపాడాలి. మురళి, నువ్వేం కంగారు పడుకు. నక్షత్ర ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటుంది కూడా. ఇన్స్పెక్టర్ గారు, మీకు మా స్టేటస్ తెలియక ఇలా మాట్లాడుతున్నారు. మేం తలుచుకుంటే మీ ఉద్యోగం పోయేలా చేయగలం. షటప్ ఐరేంద్ర గారు, మీకు స్టేటస్ గురించి మాట్లాడే అర్హత లేదు. నేను మహిళా సంఘాల తరపున ఎన్నుకున్న పోలీస్ ఆఫీసర్ని. నా పై అధికారులు కూడా నన్ను తీసేయలేరు. తప్పు చేస్తోంది మీరు. మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నారు. ఇప్పుడే మీ కూతురు వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నా కూతురు నేను వదిలేసి ఉండలేను మేడం. అతయ్య, మర్యాదగా నక్షత్రాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏ
ఏం చేస్తావురా ఏం చేస్తావు? చూసారా ఇన్స్పెక్టర్ గారు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు? ఇన్స్పెక్టర్ గారు పదండి, నేను కూడా మీతో పాటు వచ్చి మా అత్తయ్య మీద కంప్లైంట్ ఇస్తాను. మా ఇద్దరిని విడదీయాలని చూస్తుందండి, చూస్తున్నారుగా. రే మురళి, దీన్నేం చేయకురా. లేకపోతే ఏంటత్తయ్య? స్వయాన్న వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నక్షత్ర, మాకు సెక్యూరిటీ కావాలని కోరిన నక్షత్ర ఈ రోజు ఇలా మాట్లాడుతుందంటే దానికి కారణం నీ బెదిరింపులు కాదు, నువ్వు పడిన కుట్రలే కాదు. ఇన్స్పెక్టర్ గారు మీరు ఏదైనా చేయండి. అరే మేమిద్దరం మేజర్లండి. వీళ్ళమ్మ మమ్మల్ని విడదీయాలని ప్రయత్నిస్తుంది కాబట్టి మా అత్తయ్య నుంచి మాకు రక్షణ కావాలండి. మమ్మల్ని విడదీయకుండా మీరే కాపాడాలి. నేను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను. అయితే నా బంగారం నా ఇంట్లోనే ఉండాలి, లేదా మా అత్తయ్య జైల్లో ఉండాలి. పదండి. బేబీ, నీ క్షేమం కోరే వెళ్తున్నాను. సరే నువ్వు వెళ్ళిపో మమ్మీ, వెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను. నేను మా ఆయనతోనే ఉంటాను. వెళ్ళమన్నాను. అమ్మా బంగారం, ముందు నువ్వు టిఫిన్ చేయి. మీ అమ్మని వెళ్ళని. మీ అమ్మకేం కాదు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళతాయా, నేను చూసుకుంటాను. బంగారం, ఆకలిస్తుందన్నావుగా. వడ్డించు, వడ్డించు. ఇసిరేసావు కదా, వడ్డించు బంగారం. ఇన్స్పెక్టర్ గారు, బయట కానిస్టేబుల్ ఉందేమో, ఒకసారి పిలువమ్మా. వద్దులే, నువ్వు కూర్చో, నేను పెడతాను. కూర్చో. అమ్మా, నువ్వు ఇడ్లీ చేసిన సంగతేమో గానీ బంగారం పెడుతుంటే చాలా టేస్టీగా ఉంది. మధ్యాహ్నం కూడా నువ్వే అన్ని వండి వడ్డించాలి, పైగా తినిపించాలి కూడా. నువ్వు తినిపిస్తుంటే ఎంతైనా తినాలనిపిస్తుంది తెలుసా. అప్పుడు మిస్ అయ్యాం కదా, అది ఇప్పుడు తీర్చేసుకుందాం. నువ్వు పెట్టు బంగారం, పెట్టు. బాగుంది. బంగారం, నువ్వు కూర్చో, కూర్చో 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 బంగారం, కూర్చో. పాపం ఆకలేసి ప్లేట్ విసిరేసావు కదా, పాపం నీకు బాగా ఆకలేసి ఉంటుంది. నేను బాధ్యతగా బయటికి వెళుతున్నానని మీకు అబద్ధం చెప్పాను వంశీ సార్. కానీ నన్ను ఎవరూ నిందించకూడదు అని ఆ తప్పుని మీ మీద వేసుకొని అందరి చేత అవమానించబడ్డారు. ఎందుకు చేశారు వంశీ సార్? ఇలా ఎందుకు చేశారు? నేను మీకు ఏం మేలు చేశానని ప్రతి క్షణం నన్ను ఇలా కాపాడుకుంటూ వస్తున్నారు. నా మీద మీకు ఇంత దయా జాలి ఎందుకు? మీ భార్యగా ఉన్నందుక? మీరు నన్ను పెళ్లి చేసుకున్నందుక? మీ మంచితనానికి నేను మీకు భార్యగా తగను. నన్ను క్షమించండి వంశీ సార్. అమ్మా వసుంధరా,
నన్ను క్షమించమ్మా. వంశీ పక్కన నువ్వు ఉండగా మళ్ళీ వాడు చెడ్డదారి తొక్కడు అనుకున్నాను. ఇలా మళ్ళీ వాడు పాత పద్ధతిలో తయారయ్యి ఈ ఇంటి పరువు తీస్తాడనుకోలేదు. లేదు మేడం, మనం అందరమే ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆయన మారిపోయారు. నా శ్రీరామచంద్రుడి కంటే ఒక ఎత్తు మంచుతనంగానే మారిపోయారు. వంశీ ఏ తప్పు చేసినా సమర్థించటం అది నీ సంస్కారం వసుందరా. నేను వాడు మంచిగా మారిపోయాడని సంబరపడ్డాను. కానీ వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. మునుపటి రాతి మనిషిలాగే ఉన్నాడు. అయ్యో, ఆయన గురించి మీకు ఎలా చెప్పను మేడం? ఆయన ఏ తప్పు చేయలేదు, నాకు తెలుసు. చెప్పు వసుందరా, ఈ తప్పు వంశీ చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? ఆ రెండో మనిషి ఎవరు? చెప్పు వసుందరా, నిజం చెప్పు.